సుగుణ రమణ అనే దంపతులు తమ ఇద్దరి కొడుకులు మనోహర్ అరవిందులతో కలిసి కారులో గోపాలపట్నంలో ఉంటున్న గోపయ్య రాధమ్మల ఇంటికి పెళ్లి చూపుల కోసం వచ్చారు. గోపయ్య దంపతులు వాళ్ళని మర్యాదపూర్వకంగా ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. రాధా, వెళ్ళి అమ్మాయిల్ని తీసుకురా. అలాగేనండి అని రాధమ్మ ఒక గదిలోకి వెళ్ళింది. పెద్ద కూతురు చంద్రిక చీర కట్టుకుని అందంగా బాపు బొమ్మలా ఉంది. చిన్న కూతురు హరిత ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని మోడ్రన్ గా ఉంది. అది రాధమ్మకి నచ్చలేదు. హరిత, కనీసం ఈ రోజైనా చీర కట్టుకోవచ్చు కదా. మమ్మీ, ఇలా నన్ను ఇబ్బంది పెడితే ఈ పెళ్లి చూపులు నాకిష్టం లేదని వచ్చిన వాళ్ల ముందు చెప్పేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అని బెదిరించింది. రాధమ్మ భయపడింది. ఎందుకంటే హరిత అన్నంతో పని చేస్తుందని ఆవిడికి బాగా అనుభవం ఉంది. వద్దులే తల్లి, నీకు నచ్చినట్టుగా ఉండు. అమ్మా, చెల్లిని ఏమనకు. అసలే తింకర్ది. ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో తనకే తెలీదు. నన్ను భలే అర్థం చేసుకున్నావు సిస్టర్. ఏమర్థం చేసుకోవడమో ఏమో. పట్నం పంపించి చదివిస్తే 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని ఇలాంటి బట్టలు వేసుకుని వచ్చావు. ఇప్పుడు నేనిలా చూసి వాళ్ళు ఏమంటారో ఏమోనని భయంగా ఉంది. అప్పుడు నేను పెళ్లి చూపులకు రాను, గదిలోనే ఉంటాను. నువ్వు అక్కని తీసుకెళ్ళి వాళ్ల ముందు చాప వేసి కూర్చోబెట్టు, సరేనా? ఈ వంకతో పెళ్లి చూపులకు నామం పెడదామని అనుకుంటున్నావా? ఆ పప్పులు ఈసారి ఉడకవు, పద అని ఇద్దరినీ తీసుకుని హాల్లోకి వచ్చింది. సుగుణ రమణ అమ్మాయిలని చూశారు. చీరకట్టులో ఉన్న చంద్రిక బాగా నచ్చింది. మనోహర్ అరవిందులు కూడా చూశారు. పొలం పనులు చేసుకునే మనోహర్కి చంద్రిక నచ్చింది. పట్నంలో జాబ్ చేస్తున్న అరవింద్కి మోడ్రన్ గా ఉన్న హరిత నచ్చింది. తను మా పెద్ద కూతురు చంద్రిక, తనేమో మా చిన్న కూతురు హరిత. రండమ్మా, కూర్చోండి. చంద్రిక వినయంగా నమస్కారం చేసి చాప మీద కూర్చుంది. హలో ఆంటీ, హాయ్ అంకుల్ అని చెప్పింది. వాళ్ళు చిన్నగా నవ్వారు. అక్కతో కూర్చోవే, నేను కింద కూర్చోను మమ్మీ అని చెప్పి ఒక కుర్చీ తెచ్చుకుని కూర్చుంది. రాధమ్మ కోపంగా చూసింది. మీరిద్దరూ ఏం చదువుకున్నారమ్మా? నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఆ తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ అమ్మానాన్నలకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్నాను. నేను ఎంబీఏ చేశానంకుల్. పట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. హరిత సమాధానం విని రమణ, సుగుణ ఒకరినొకరు చూసుకున్నారు. ఉద్యోగం చేస్తున్నావా? పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తావా? తప్పకుండా ఆంటీ, నా కెరీర్ నాకు చాలా ముఖ్యం. హరిత సమాధానం విన్న వెంటనే రాధమ్మ కంగారు పడింది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకు మమ్మీ? ఇప్పుడే మాట్లాడుకోవాలి కదా, తర్వాత ఏం లేదు. చెల్లి, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు కాస్త ఆగు. సరే సిస్టర్. బాబు మనోహర్, నువ్వు చంద్రికతో ఏమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడు. మనోహర్, చంద్రిక పెరట్లోకి వెళ్లారు. కుర్చీలో కూర్చున్న హరిత అరవింద్ని చూసి అడిగింది, మీకు నేను నచ్చానా? చాలా బాగా నచ్చావు. నీకు వంట చేయడమొచ్చా? అంతేం రాదు. మరి నీకు? మొత్తానికే రాదు. అయితే ఇంకా మనకి హోటల్ ఫుడ్డేనా దిక్కు? నీకొచ్చు కదా, నువ్వు చెయ్యి. అరవింద్ మాట్లాడలేదు. పెరట్లో చంద్రిక, మనోహర్ మాట్లాడుకుని సంతోషంగా లోపలికి వచ్చారు. పెళ్లి చూపులు పూర్తయ్యాయి. 2 రోజుల్లో సమాధానం చెప్తామని చెప్పి అబ్బాయి వాళ్లు వెళ్లిపోయారు. 2 రోజుల తర్వాత సుగుణ రమణ ఇంట్లో పెద్ద చర్చ జరిగింది. నాకు చంద్రిక నచ్చింది. చాలా అనుకువగా ఉంది. మన ఇంటికి బాగా సరిపోతుంది. నాకు కూడా చంద్రిక బాగా నచ్చింది. నాకు కూడా చంద్రిక నచ్చింది నాన్న. నాకు హరిత నచ్చింది నాన్న. అందరూ ఒక్కసారిగా అరవింద్ వైపు చూశారు. నీకు హరిత ఎందుకు నచ్చింది తమ్ముడు? అన్నయ్య, హరిత తన ఉద్యోగం చేస్తానని ఎంత ధైర్యంగా చెప్పిందో చూసావు కదా. ఆ ధైర్యం నాకు నచ్చింది. అలాంటి అమ్మాయే నాకు భార్యగా కావాలని కోరుకుంటున్నాను. కానీ తనకు వంట రాదని చెప్పిందిగా. మనం నేర్పించుకుందాం. ఇంటి బాధ్యతలు కలిసి పంచుకుంటాం. ఆ అమ్మాయి నీ మాట వింటుందని నేను అనుకోవడం లేదు బాబూ. అదంతా నేను చూసుకుంటానులే అమ్మా, మీరు పెళ్లి పనులు చూసుకోండి. అరవింద్ మాటలకు రమణ ఆలోచనలో పడ్డాడు. మరోవైపు గోపయ్య ఇంట్లో కూడా అదే చర్చ జరుగుతుంది. మనోహర్కి చంద్రికకి పెళ్లి చేద్దాం, హరితకి మరొక సంబంధం చూద్దాం. నాకు అరవింద్ నచ్చాడని చెప్తున్నాను కదా మమ్మీ. నీ మాట తీరు చూస్తే నాకు భయంగా ఉంది హరిత. అమ్మా, హరితను తప్పుగా అర్థం చేసుకోకు. నీకు మాత్రం చెల్లి మీద ఎప్పుడూ ప్రేమే. ఎందుకంటే చెల్లి బయటికలా కనిపించినా మనసు చాలా మంచిది. నీకెలా తెలుసు? వారం రోజుల కిందట చెల్లి మనల్ని చూడ్డానికొచ్చింది కదా.
వస్తే ఆ రోజు రాత్రి నాకు జ్వరం వచ్చింది. అందరూ నిద్రపోయిన తర్వాత హరిత నా దగ్గర కూర్చొని తలనిమిరింది, మందులిచ్చింది. ఉదయం అయ్యే వరకు నిద్రపోలేదు. మనిషిని బట్టలతో కాదమ్మా, మనసుతో చూడాలి. చంద్రిక, మనోహర్, అరవింద్, హరిత పెళ్లిళ్లు చేయటానికి ఒప్పుకున్నారు. వారం రోజుల తర్వాత ఒక మంచి రోజున పెళ్లి చేశారు. చంద్రిక, మనోహర్ పల్లెటూరులో ఉన్నారు. అరవింద్, హరిత పట్నంలో కాపురం పెట్టారు. చంద్రిక పల్లెటూరి వాతావరణంలో పెరిగింది. ఇంటి పనులు, వ్యవసాయం, పశువుల సంరక్షణ అన్నీ బాగా తెలుసు. అందుకే అత్తవారింట్లో అందరి ప్రశంసలు అందుకుంది. ఒకనాడు, చంద్రిక, ఒక వారం రోజులు మేము పట్నంలో ఉంటున్నా చిన్నోడి దగ్గర ఉండేసొస్తాం. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడెందుకత్తయ్యా? మరెప్పుడైనా వెళ్ళొచ్చు కదా. మీ అత్తయ్య చిన్న కొడుకు మీద బెంగ పెట్టుకుందమ్మా. ఇప్పుడెవరు చెప్పినా వినదు. అబ్బాయి ఏమైనా అంటే మాకు ఫోన్ చేయకూడలా? చంద్రిక నవ్వింది, కాని ఏం మాట్లాడలేదు. సుగుణ, రమణ ఇంటి నుంచి బయలుదేరారు. 3 గంటల తర్వాత అరవింద్ ఇంట్లో ఉన్నారు. హరిత వంట చేయలేదు, ఆర్డర్ పెట్టింది. అది సుగుణకి నచ్చలేదు. ఉద్యోగం చేసే అమ్మాయి కదా సుగుణ, టైం ఎక్కడుంటుందిలే. వంట చేయడం రాదని ఆ రోజు చెప్పింది కదా అండి, మర్చిపోయారా? రమణ మౌనంగా ఉన్నాడు. ఒకరోజు, హరిత, ఇంట్లో చాలా పనుంటుంది. ఒక్కదాన్ని చేసుకోవడం కష్టంగా ఉంది. నువ్వు మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు. ఒకరోజు సెలవు పెట్టొచ్చు కదా. మాతో సరదాగా కబుర్లు చెప్పొచ్చు కదా. అత్తయ్యా, పని నేను ఆఫీస్ నుంచొచ్చాక చేస్తాను. ఇక సెలవు పెట్టి ఇంట్లో ఉండటం కుదరదు. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తీరాలి. పట్నం బ్రతుకులు ఎలా ఉంటాయో మీకు తెలీదు. చెప్పినా అర్థం కాదు. సుగుణకు ఆ మాట నచ్చలేదు. మరుసటి రోజున హరిత ప్రవర్తన గురించి అరవింద్కి చెప్పింది. అమ్మా, హరిత చెప్పిన దాంట్లో తప్పేముంది? అలా రోజులు గడిచాయి. మనోహర్కి వ్యవసాయంలో పెద్ద నష్టం వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో అందరూ ఆందోళన చెందారు. నేనేం చేయాలో అర్థం కావటలేదు చంద్రిక. బాధపడకండి, మన దగ్గర పొలం ఉంది కదా. ఈసారి కూరగాయలను పండిద్దాం. మనం పండించిన కూరగాయలను నేరుగా పట్టణంలో అమ్మితే మంచి ధరొస్తుంది. అదెలా కుదురుతుంది? మనం మధ్యలో ఉన్న దళారులకు అమ్మకుండా నేరుగా పట్నం తీసుకెళ్లి అమ్మితే సరిపోతుంది. చంద్రిక ఆలోచనతో మనోహర్లో ఉత్సాహం వచ్చింది. పొలాన్ని సాగుచేసి కూరగాయలను పండించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి అరవింద్ చేస్తున్న కంపెనీ మూతపడింది. నా ఉద్యోగం పోయింది హరిత. ఉద్యోగం పోయిందని బాధపడకు. నీకున్న ప్రతిభను ఉపయోగించి మనమే ఒక చిన్న వ్యాపారం మొదలుపెడదాం. ఏం వ్యాపారం? అక్కావాళ్లు తాజా కూరగాయలు పండిస్తున్నారు. మనం వాటిని సహజమైన పల్లెటూరి తాజా కూరగాయలు అంటూ ఆన్లైన్లో అమ్ముదాం అని చెప్పింది. హరిత తన చదువు, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక ఆన్లైన్ పేజీ ప్రారంభించింది. చంద్రిక పల్లెటూరి ఉత్పత్తులను సిద్ధం చేసింది. కొద్ది రోజుల్లోనే వారి వ్యాపారం బాగా పెరిగింది. ఒకరోజు గోపయ్య, రాధమ్మ తమ 2 కూతుర్లని చూసి గర్వపడ్డారు. చంద్రిక, నువ్వు పల్లెటూరులో పుట్టావు. హరిత పట్నంలో చదివింది. మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉందనుకున్నాను. అమ్మా, తేడా ఉండొచ్చు, కాని మనసు మంచిదైతే చాలు. అక్క చెప్పింది నిజమే అమ్మా. పల్లెటూరు అక్కకి కష్టపడ్డం నేర్పింది. పట్నం నాకు అవకాశాలను ఉపయోగించుకోవడం నేర్పింది. అంటే ఎవరు గొప్ప? చంద్రిక, హరిత ఇద్దరూ ఒకేసారి ఇద్దరు గొప్పే నాన్నా అని అన్నారు. పల్లెటూరి అక్క దగ్గర నేలతో పోరాడే ఓర్పు ఉంది. పట్నం చెల్లి దగ్గర కాలంతో పోటీ పడే తెలివి ఉంది. ఇద్దరి బలాలు కలిసినప్పుడే వారి కుటుంబం ఎదిగింది. పల్లెటూరైనా పట్నమైనా మనిషి గొప్పతనం అతను వేసుకునే బట్టల్లో ఉండదు, అతని ఆలోచనల్లో ఉంటుంది. విజయం ఎక్కడ